ఏపీలో ప్రతి ఎన్నికల్లో ఒక బలమైన నినాదం ఉంటూ వచ్చింది. అలా వరుసగా 3 ఎన్నికలు ఇప్పటికీ జరిగాయి. ఈ నినాదాలు శక్తివంతమైన సెంటిమెంట్‌గా మారి ఆయా పార్టీలకు రాజకీయ లబ్ధి చేకూర్చాయి. 2014లో చూస్తే అప్పుడే తెలంగాణ నుంచి వేరుపడిన రాజధాని కూడా లేని రాష్ట్రంగా ఏపీ ఉంది. తలలేని మొండెంతో ఉన్న ఏపీని తాము అభివృద్ధి చేస్తామని అటు చంద్రబాబు, ఇటు జగన్ జనం ముందుకొచ్చారు. కేంద్ర సహకారంతో ఏపీలో అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని జనాలు నమ్మి ఓటేశారు. అలా టీడీపీ అధికారం చేపట్టింది. ఇక 2019లో జగన్ అయితే సంక్షేమమే నినాదంగా బలంగా జనాల్లో వినిపించారు. నవరత్నాలు అని ఆయన తీసుకొచ్చిన మినీ మేనిఫెస్టో అయితే జనంలో చర్చకు తావిచ్చింది. అప్పటికి 5 ఏళ్లు అభివృద్ధి మీద టీడీపీ ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ పెట్టడంతో సంక్షేమం కోసం చూస్తున్న జనాల నాడిని జగన్ కరెక్ట్గా పట్టుకున్నారు. అందుకే ఆయన కొత్త పథకాలతో ఆకట్టుకుని ఏపీలో 151 సీట్లతో ముఖ్యమంత్రి అయిపోయారు. ఇక 2024 ఎన్నికల నాటికి కూటమిగా టీడీపీ, బీజేపీ, జనసేన ఏర్పడ్డాయి. ఈ పార్టీలన్నీ కలిసి అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా మిక్స్ చేసి మరీ జనం వద్దకు వెళ్లారు. ఈ విధంగా చూస్తే 2024 ఎన్నికల్లో కూటమిని సూపర్ 6 హామీలు ప్లస్ డెవలప్మెంట్ నినాదం కలిపి గెలిపించాయని చెప్పక తప్పదు. అంతేకాదు కనీవిని ఎరుగని విధంగా ఘన విజయం కూటమికి దక్కింది. 164 సీట్లు సాధించి అసెంబ్లీ అంతా కూటమి పార్టీలు పరుచుకున్నాయి. ఇక చూస్తే అమరావతి నినాదం 2024లో బాగా పనిచేసింది. 2029 నాటికి అమరావతి ఓ కొలిక్కి వస్తుందన్న వల్ల ఆ నినాదం అంతగా అక్కరకు వచ్చే సీన్ కనిపించడం లేదు. హామీలు కూడా సూపర్ 6తో ఇచ్చినందువల్ల కొత్త హామీలు ఏమిటి అన్నది కూటమి నేతలు చూడాల్సి ఉంటుంది అంటున్నారు. ఇదిలా ఉంటే విపక్షంలో ఉన్న వైసీపీకి కూడా పవర్ఫుల్ స్లోగన్స్ అవసరం అంటున్నారు. మరో ఏడాదిలో జగన్ పాదయాత్ర పేరుతో జనంలోకి వెళ్లనున్నారు. జగన్ కనుక పాదయాత్ర చేపడితే స్థానికంగా సమస్యల మీద మాట్లాడడంతో పాటు మొత్తం పాదయాత్ర అంతటా ఏపీని టోటల్గా ఆకట్టుకునే విధంగా సెంటిమెంట్ని టచ్ చేసే విధంగా గట్టి నినాదం ఉండాలి అంటున్నారు. వైసీపీ అధినాయకత్వం దానికోసమే ప్రస్తుతం అన్వేషిస్తోందంటున్నారు.